మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం యుద్ధం వాతావరణం చూస్తున్నాం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన చేస్తున్న దాడులను ముఖ్యంగా చూసుకుంటే ఈ తీవ్రత మన భారతదేశం మీద కూడా పడింది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఆయిల్ కి సంబంధించింది కానీ, పెట్రోల్ కి సంబంధించింది కానీ, ముఖ్యంగా గ్యాస్లకు సంబంధించిన కూడా తీవ్రత కూడా మనం చూస్తున్నాం. మరి రీసెంట్ టైంలో మోడీ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే సేమ్ కోవిడ్ లాంటి పరిస్థితి కూడా ఇప్పుడు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి అని ఒక మాట అన్నారు. మరి ఇది దేనికి సంకేతం అంటారు? అమ్మ, ఒక్క విషయం, మనకి దాదాపుగా ఒక 2 నెలలు బట్టి అయితే గనక తీవ్రమైనటువంటి సంక్షోభం ప్రపంచానికి. ఇది ఆల్రెడీ 6 నెలల క్రితం, 4 నెలల క్రితం ఎంతోమంది పండితులు, జ్యోతిష్కులు, పంచాంగాలు, పోయిన సంవత్సరం పంచాంగంలో కూడా ఈ మాసాలలో సంక్షోభం ఏర్పడుతుంది. సంక్షోభం అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే ఒక రకమైనటువంటి క్షామం. క్షామం అంటే ఏంటి? తిరుగులేనటువంటి పతనాలు, ఇబ్బందులు, దేశాల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు, గొడవలు, యుద్ధాలు, ఆ భయం. వీటన్నిటికీ ఏంటంటే అమ్మ ముఖ్యంగా కుజగ్రహము యొక్క ప్రభావం. అంటే మన యొక్క భూమిలోంచి విడిపోయినటువంటి కుజుడు, భూమికి చంద్రుడి తర్వాత దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే కుజగ్రహం. ఈయన మొత్తం ఎటువంటి వాళ్ళకైనా సరే సైన్యాధ్యక్షుడు లాంటి వాడు. కుజుడా? యుద్ధానికి సై అంటాడు ముందు ఆయన. తగ్గేదేలే అనే మాటకి ఆయనే సరైనటువంటి నిర్వచనం. మరి అటువంటి కుజుడు ఎప్పుడైతే కుంభరాశిలో రాహువుతో కలిశాడో ఆ క్షణం నుంచి దాదాపుగా 1.5-2 నెలలు అయితే తీవ్రంగా, అది మనం చూస్తూనే ఉన్నాంగా. యుద్ధం ఎప్పుడు బిగినైందమ్మా? ఎక్కువగా 2 నెలలే. ఇంకా 2 నెలల తర్వాతే బిగినైంది. అంతకుముందు అంతగా ఏమీ లేదు, అంత అనుకూలత, అంత ప్రతికూలతలు ఏం లేవు. అంటే కుజుడు రాహువుతో కలిస్తే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు, మిసైల్స్. ఆయన అంతకుముందు 1 నెలన్నర ముందు, అంటే కుజుడు ఎప్పుడైతే ఆ వృశ్చిక రాశిలో ఉన్నాడో ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితికి మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఏదో కొన్ని రోజులు జరిగింది. మళ్ళీ తెలివిగా వ్యవహరించటం వలన మన యొక్క దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనాపూరితము, అట్లాగే వేరే దేశాల వాళ్ళు కాస్త అనుసంధానం కలగడం ద్వారా తెలివిగా ప్రవర్తించి ఆపేసినటువంటి పరిస్థితి. అంటే ఎక్కువ దూరం వెళ్ళల వ్యవహారం, లోపల మరుగుతోంది, ఎక్కువ దూరం వెళ్ళలేదు. అది మన దేశానికి, మన ఖండానికి, భరతఖండానికి ఉన్నటువంటి ఒక్క పాజిబిలిటీ మన దేశానికి ఉంది. అన్ని దేశాలకి ఆ పాజిబిలిటీ ఉండదు. ఎందుకంటే మనది యుద్ధ దేశం కాదు. అవసరమైతే యుద్ధాలు చేసేటటువంటి దేశాలతో కూడా సమన్వయంతో సమవుజ్జీగా మాట్లాడి వారిని కంట్రోల్ చేసే శక్తి ఉన్నటువంటి జ్ఞానపూరితమైనటువంటి భూమి మంది. వేదభూమి మన యొక్క జన్మభూమి. అట్లాగే ఎన్నో పూజలు, ఎన్నో యాగాలు, ఎంతోమంది ఋషులు తపస్సు చేసినటువంటి మరి పుణ్యభూమి తొందరగా యుద్ధభూమి కాదు. మరి అలాంటి భూమికి కూడా ఎన్నో సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితులు. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఏంటంటే వ్యవహారము, ఏప్రిల్ 2వ తేదీన కుజగ్రహము రాహువును విడనాడి కుంభరాశిలోంచి మీనరాశిలోకి వెళ్తోంది. కుంభరాశి అనేటటువంటిది వాయుతత్వపు రాశి, మీనరాశి అనేటటువంటిది జలతత్వపు రాశి. అందులో ఈ అగ్నితత్వపు మూమెంట్స్ కలిగినటువంటి ఈయన అగ్నితత్వ గ్రహం అంటారు. ఈ కుజగ్రహం ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తారో, ఎప్పుడైతే అక్కడ ఆల్రెడీ తిష్ట వేసుకుని కూర్చున్నాడు శని మహానుభావుడు, ఆయన అక్కడ ఉండడం వల్ల కూడా మరి జల సంబంధిత దోషాలు మార్చి నుంచి చెప్తూనే ఉన్నాం. జలాలకి సంబంధించిన ఎన్నో దోషాలు రాష్ట్రాల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు. మరి అదేదో జలసంధి గొడవ వచ్చిందిగా, అది పెట్రోల్ గురించి వచ్చిందా, అదే గ్యాస్ గురించి వచ్చిందా, క్రూడ్ ఆయిల్ గురించి వచ్చిందా, ఏదో దాయి. ఎందుకంటే అమ్మా, నీటిలో సంక్షోభం దేనివల్ల కలుగుతోందంటే ఈ యొక్క శని భగవానుడు సూచించేటటువంటిదంతా కూడా ఈ యొక్క క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటిది. దాంట్లో ఇప్పుడు కుజుడు కూడా కలుస్తున్నాడు. కుజ శనులు కలిశారంటే పతనమే. అంటే నీటి రాశిలో ఉన్నటువంటి కుజశనులు నీటికి సంబంధించినటువంటి మనకి ప్రపంచ దేశాలకి, ఆర్థిక వ్యవస్థకి ముఖ్యమైనటువంటి ఆయిల్ ఏదంటే క్రూడ్ ఆయిల్. దాని నుంచే విమానాలకి సంబంధించినటువంటి ఆయిల్ లభిస్తుంది.
పేదవాడింట్లో వెలిగించేటటువంటి కిరోసిన్ కూడా చివరికి అక్కడే రావాలి, మనం నడుస్తున్నటువంటి తారు కూడా దాని నుంచి లభిస్తుంది. అంటే ఇంత ఫిల్టరైజింగ్ అయ్యేటటువంటి వ్యవస్థకి మూల కారణం క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ మీద చాలా ఘోరమైనటువంటి పతనం ఏర్పడుతోంది ఈ ఏప్రిల్ మాసం. దానికి తోడు రాజుల మధ్య అంటే దేశాధ్యక్షుల మధ్య పొంతనలు ఉండవు. ఎవరి రాజ్యాధికారం మీద ఆకాంక్ష, ప్రజల మీద ఆకాంక్ష తక్కువ ఉంటుంది. నా దేశం కన్నా నేను గొప్పవాణ్ణి, ప్రతి ఒక్కడు హిట్లర్ అనేటటువంటి వ్యక్తిత్వంతో ముందుకు పరిగెడుతున్నారు. అంతకుముందు రష్యా ఉక్రెయిన్ అది బిగిన్ అయింది, ఇప్పటికీ తగ్గల, కొన్ని నెలలైందో సంవత్సరం అయిందో తెలియదు కానీ జరుగుతూనే ఉంది వ్యవహారం. అట్లాగే ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్, దాని చుట్టుపక్క ఉన్నటువంటి ప్రతి దేశము కూడా పతనం అయిపోతూనే ఉంది. వీళ్ళ యొక్క అహంకారం, మద అహంకారం అంటారు దాన్ని. అంటే నేను 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 అధ్యక్షులు. లెక్క ప్రకారం దేశం గురించి అయితే కనుకమ్మ అధ్యక్షులు కూర్చుంటే సమన్వయంతో కూర్చొని మాట్లాడుకుంటే సంభాషణలు అయిపోతాయి. కానీ గ్రహాలు అనుకూలించట్లా. అందుకనే గ్రహాల యొక్క గొప్పతనము అందరూ ఎగ్రీ చేయాల్సిందే. కొంతమంది అంటారు గ్రహాల్లో ఏం లేవు, నువ్వు బతుకుతోనే ఒక గ్రహం మీద, భూగ్రహం మీద. ఆ భూమిని కమాండ్ చేసేవే నవగ్రహాలు. నవగ్రహాల్లో సప్తగ్రహాలు, ఆ సప్తగ్రహాల్లో కుజగ్రహం మహామాదచ్చదు. ఆ గ్రహం యొక్క కిరణాలు చాలా చాలా, శనిగ్రహ కిరణాలు రెండూ కూడా కలిసి మన యొక్క భూమి మీద తీవ్రంగా పడుతుంది. ఆ రెండిటి యొక్క పొడ మంచిది కాదు. కాబట్టి కిరోసిను, గ్యాసు, అట్లాగే మనకి జరిగేటటువంటి చమురు అంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వీటి మీద వ్యవస్థలో అసమతుల్యత వచ్చింది. వాటి మధ్య ఎక్కడైతే విభేదం కలిగిందో మొత్తం మానవాళికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తి ధాన్యాలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయి వాటి యందు రగడ ప్రారంభమైపోయి, ఆల్రెడీ ప్రతి మనిషిలో కలిపురుషుడు ఉంటాడు కదమ్మా. మరి వ్యాపారస్తులు ఉంటారు కదా, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, గొప్ప వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళల్లో కలిపురుషుడు పూర్తిగా ఆవహించేస్తాడు నకసిక పర్యంతం. సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇదే సమయము. ఏం చేస్తాడు? వ్యాపారస్తుడు తమ దగ్గర ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా దాచిపెట్టేసుకుంటారు. ఆల్రెడీ బిగిన్ అయిపోయింది, అవన్నీ కూడా రిలీజ్ చేయరు. రిలీజ్ ఎప్పుడు చేస్తారు? 6వ తారీఖు నుంచి, ఏది రేపు ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా, 23, 24 వరకు కూడా చాలా చాలా ఘోరమైనటువంటి ఆర్థిక పతనం బీనవుతోంది. మనకి ఏది కావాలన్న వస్తువులు అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి కొనాల్సిన పరిస్థితి, ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా పతనం అయిపోయేటటువంటి పరిస్థితులు ప్రారంభమవుతాయి. అందుకనే ఏప్రిల్ మాసం చాలా కఠినమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తోంది. దేశాల మధ్య వాతావరణం ఎక్కడా అనుకూలంగా ఉండదు. అది మన భారతదేశం మీద, ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కలుగజేస్తోంది. నీటి లోపల ఉన్నటువంటి వాటికి, నీటి పైన ఉన్నటువంటి వాటి మీద కూడా, అంటే స్టీమర్లు కానీ, మనకు వచ్చే వస్తు ద్రవ్యాలని మోసుకొచ్చేటటువంటి ఏవో ఉంటాయి కదా స్టీమర్లు, అవి కానీ, నీటి లోపల ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయి. ఆ మిషనరీస్కి సంబంధించినటువంటి పెద్ద ప్రేలుళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద ఓడలు, స్టీమర్స్, వీటికి సంబంధించి మొత్తం నాశనం అయిపోవటం కావచ్చు. లేకపోతే నీటి లోపల అగ్నిపర్వతాలు ఉంటాయి. మరి ఈ మిసైల్స్ ఇప్పుడు పైనుంచి కాదు, నీటి లోపల నుంచి వదిలే అవకాశాలు ఉంటాయి, జలాంతర్గాములు అంటారు. వాటి వలన ఆ కొండలు పేలిపోవచ్చు. దానివల్ల సముద్రంలో సునామీలు రావచ్చు. జలరాశిలో వాయుగ్రహము, అగ్నిగ్రహము 2 ఉన్నాయంటే జలంలో సమస్యలు బిగినవుతాయి, సునామీలు వచ్చేస్తాయి. అంటే కుజగ్రహం మీనరాశిలో జలతత్వంలో కలవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే అమ్మ, కుజుడు పూర్తిగా శనితో కలిసి శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ మొత్తం ఆయన పవర్స్ అన్నీ కూడా శని లాగేస్తూ ఉంటాడు, కిరణాలన్నీ కూడా. శని ఉన్న సామాన్యుడమ్మ, ఎక్కడా కూడా శుభగ్రహం దృష్టి పడట్ల దీని మీద. పడకపోయేసరికి ఏమవుతుంది? ఈందే రాజ్యం అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే కావలసినటువంటి నిత్య సామాగ్రిని ఈ ఏప్రిల్ మాసంలో ముందే కొని తెచ్చిపెట్టుకోవడం ద్వారా మనకున్నటువంటి 10 రూపాయలని మళ్ళీ అప్పు చేసి కొనకుండా జాగ్రత్త చేసుకోవాల్సింది. రేపు మళ్ళీ కిటకిటలాడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్ దొరకపోవచ్చు. చివరికి మంచినీళ్ళ మీద కూడా ప్రభావం పడుతుందమ్మ. మంచినీళ్ళ మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల నదులు కానీ, బావులకి సంబంధించిన వాటిల్లో విషపూరితమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజశనులు ఎప్పుడైతే కలుస్తారో, ముఖ్యంగా ఈశాన్య ప్రదేశాలు ఉన్నాయి మనకి కొన్ని, రష్యా, టిబెట్, చైనా,
నాగాల్యాండ్ ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి మన దేశంలో కూడా, అక్కడ విశేషమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా సమస్యలు వస్తాయమ్మా. కాబట్టి కుజశనులకి సంబంధించినటువంటి దైవం ఒకటి ఉంది. ఆయనే శ్రీరాముడి భక్తుడు, భక్తాగ్రేసరుడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుల వారిని అందరూ కూడా ఈ నెల రోజులు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆయన్ని గనక అనుగ్రహించమని కోరుకుంటే, ఎవరైతే రాక్షసత్వంగా వ్యవహరిస్తున్నారో ఆ రాజులకి తగినటువంటి బుద్ధిని ఆయన ప్రసాదించి దేశాల మధ్య గొడవలు లేకుండా చేయగలిగే స్టామినా, శక్తి ఉన్నవాడు ఒక్క హనుమంతుడు వాడే. ఆయన నీటిలోంచి వెళ్ళగలడు, పంచభూతాలు ఆయన వెనకాలే వస్తాయి. పంచభూతాలు పెద్ద లెక్కలోకి రావు ఆయనకి. కాబట్టి పంచభూతాలని జయించినటువంటి శక్తి, కుజుణ్ణి కిందకి నెట్టవేయగలిగే శక్తి, అంటే ఆయన ఆవేశాలని కానీ ఆయనకున్న ఉద్రేకపూర్వమైనటువంటి ఉగ్ర లక్షణాలని కూడా అదిమేసే శక్తి ఒక హనుమంతుల వారికి ఉంది. శనిని పూర్తిగా ఆగిపో అంటే ఆయన అసలు హనుమంతుడు కనిపిస్తే శని ప్రశాంతం అయిపోతాడు ఆయన. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా అదుపు చేసే శక్తి మన శాస్త్రంలో ఉన్నది ఒక హనుమంతుల వారికే. ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్య బీనవక ముందే హనుమంతుల వారికి రోజుకి 11 సార్లన్నా సరే ఈ యొక్క హనుమాన్ చాలీసాని, హనుమంతుడికి సంబంధించినటువంటి ఆ ధ్యానాలని ఎవరైతే ఆచరిస్తారో, హోమాలు చేయండి, తప్పేం లేదు, హోమాలు చేయండి. ఆయనకి కావాలంటే అభిషేకాలు చేయించండి, తమలపాకు అర్చనలు చేయించండి. ఎన్ని చేయించినా సరే హనుమంతుల వారికి దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచంలో అల్లకల్లో లేకుండా ఉంటాయి. ఈ మే 10 వరకు కూడా కొంచెం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కుజశనుల వలన ఏర్పడబోతున్నాయి. తర్వాత మళ్ళీ కొంచెం సద్దుమణిగే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల మాత్రము మొత్తం ఆవిరయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పతనంతో పెట్టుబడులు కానివ్వండి, షేర్ మార్కెట్స్ కానివ్వండి, అంతర్గత యుద్ధాల పరంగా పూర్తిగా తుదముట్టించే పరిస్థితి కనబడుతోంది మన యొక్క దేశాల మధ్య. ఓవరాల్ గా చూసుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఏప్రిల్ 2 నుంచి అమ్మ, ఏప్రిల్ 2 నుంచి మే 10-12. అందుకనే మన బుద్ధి ప్రకాశితం కలిగినటువంటి దేశాధ్యక్షుడు మన మోదీ గారు, ఆయన ముందే ఆయనకున్నటువంటి ఇంటెలిజెన్స్ పవర్స్తో ఏం జరగబోతుందో ముందే కాలజ్ఞానం ద్వారా తెలుసుకొని, ఎందుకంటే కాలం ఆయనకి అనుకూలిస్తుందమ్మా. అంతటా దేవీ ఉపాసకుడు, మన యొక్క మాతృభూమిని కాపాడుతున్నటువంటి ఒక పెద్ద సైన్యాధ్యక్షుడు. కాబట్టి ఆ మోదీ గారి యొక్క నోటి మాట ఒకటి వచ్చింది అంటే దాని వెనకాల ఎన్నో నెలల యొక్క కృషి ఉంటుంది. దాని యొక్క ఫలితమే ఆయన నోట్లోంచి వచ్చే ఒక మాట. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ఇబ్బందులు కలిగే కాలము, జాగ్రత్తగా ఉండమని మొన్న చెప్పారు ఆయన. కాబట్టి మనందరం జాగ్రత్త పడాలి, ఆయనకి శక్తినివ్వాలి. ఇంకా ఆయనకి బుద్ధికి శక్తినివ్వటానికి ఆయనకి ఆయుష్ను ప్రసాదించమని మనం ఆ హనుమంతుల వారిని కోరుకుంటే, హనుమంతుల వారు ఆ మోదీ గారికి రక్షణ వలయంలో ఉండి ఎటువంటి దేశము మన మీద ఎటువంటి దుర్మార్గపరమైనటువంటి మన రక్షణ వ్యవస్థని పాడు చేయకుండా, మన మీద ఎటువంటి మన నీటికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ఎన్నో జరుగుతున్నాయి, తెలుసో తెలియకో, ఇబ్బందులు లేకుండా ఆయన కాపాడుతాడు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో మెయిన్ పార్ట్గా ఉన్నటువంటి ఇరాన్ కూడా మనకు అనుకూలంగానే ఉంది. ఎవరు చేశారు? మేధస్సు చేసింది, మోదీ గారి యొక్క మేధస్సు మాట రూపకంగా. మరి ఏ దేశం నుంచి కూడా మనకి అనుకూలం లేదు, ఒక్క ఇరాన్ నుంచి మనకి ఎక్కడ ఆకుండా వస్తున్నాయి. కాబట్టి మన వ్యాపారస్తులు కూడా మన దేశంలో కొంచెం జ్ఞానంతో మన ప్రజలు ఇది మన దేశం అనుకొని ఎక్కడా కూడా వస్తువుల్ని దాచిపెట్టకుండా చక్కగా ఉన్నంతలో సామాన్యమైన రేట్లకి వారు కూడా అమ్మితే బాగుంటుంది. కానీ అదేదో అంటారు చూసారా, గద్దలు వస్తాయి మనిషిగా ఉన్నప్పుడు కాకుండా మృతదేహం ఉన్నప్పుడు. ఏదైనా జంతువులు చనిపోయినా, మనిషి చనిపోయినా కొన్ని గద్దలు రాబంధువుల్లా వచ్చేసేసి పీక్కుతుంటాయి చూసారా. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఇదే అదునుగా సామాన్యమైనటువంటి మనుషుల మీద పడి రక్కుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఆర్జించేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అది మనందరం చూస్తూనే ఉన్నాము. దాన్ని ఒకంత జాగ్రత్తగా పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో మీరు బాగుంటారు, మన దేశము బాగుంటుంది, మనందరం బాగుంటాం. గురుగారు, మొత్తం మీద మాకున్న సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.